బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండల పరిధిలోని క్రాప గ్రామంలోని పంచాయతీ ఏరియాలో బాపట్ల పార్లమెంటు టీడీపీ ఉపాధ్యక్షులు తెలుగు యువత రాష్ట్ర మాజీ అధికార ప్రతినిధి కొల్లూరు మాజీ ఎంపీపీ డాక్టర్ కనకాల మధుసూదన్ ప్రసాద్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. సీనియర్ టీడీపీ నాయకులు కాసరనేని మోహన్ ఆధ్వర్యంలో శనివారం కొల్లూరు మండలంలోని క్రాపలో బాపట్ల పార్లమెంటు టీడీపీ ఉపాధ్యక్షులు తెలుగు యువత రాష్ట్ర మాజీ అధికార ప్రతినిధి కొల్లూరు మాజీ ఎంపీపీ డాక్టర్ కనకాల మధుసూదన్ ప్రసాద్ జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కనకాల మధుసూదన్ ప్రసాద్ తో పాటు పలువురు గ్రామస్తులు గ్రామంలోని పలు ఆలయాల్లోని నిర్వహించిన పూజాదిక కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం కనకాల మధుసూదన్ ప్రసాద్ గూసాలువ గజమాలలతో సాదరంగా ఆహ్వానించి భారీ కేక్ కట్ చేశారు. పుష్పగుచ్చాలు జ్ఞాపికలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. బాణసంచ కాల్చారు. అనంతరం గ్రామంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. చెరుకుపల్లి మండల పరిధిలోని గోడవల్లి గ్రామంలో ఉన్న ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ సహకారంతో గ్రామంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని కూచిపూడి ఇరిగేషన్ శాఖ డిస్ట్రిబ్యూటర్ కమిటీ చైర్మన్ కొరటాల లీలా సత్యసాయి ప్రారంభించారు. అమృతలూరు మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్, ఓలెట్టి శివాజీ, మన్నె శ్రీనివాసరావు, లంకోతి వెంకటేశ్వరరావు, జొన్నలగడ్డ ధనుంజయ, జోగి భీమయ్య, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు ఆదరిస్తూనే ఉన్నారు. అవి సహాయ సహకారాలతో ముందుకి వెళ్ళగలుగుతున్నా అంటే మీరు చూసే ఆదరణ ఒకటి. మీరు కూడా రాజకీయాల్లో కొంత నిబద్ధతగా పనిచేయడం కూడా కారణం నేను నమ్ముతున్నాను. ముఖ్యంగా గ్రామానికి సంబంధించి మొదటి నుంచి కూడా కాంగ్రెస్ వ్యతిరేక గ్రామం. ఈ గ్రామంలో తెలుగుదేశం పార్టీ పుట్టిన నుంచి కూడా కమ్యూనిస్టులు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న ఈ గ్రామం నుంచి మంచి మంచి రాజకీయ నాయకులు ఉన్నారు, మీ అందరికీ తెలుసు. వాటితో పాటు చాలామందికి వేరే వారికి కూడా ఈ గ్రామం రాజకీయ భిక్ష పెట్టిన సంగతి కూడా మీరందరూ చెప్పుకోవాలని చెప్పి